మన చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో గౌరవం ఉంది. ఈ ఫ్యామిలీ ఎప్పుడూ క్రమశిక్షణకు, టైం సెన్స్కు మారుపేరుగా చెప్పుకుంటోంది. గౌరవ మర్యాదలకు కేరాఫ్ అడ్రస్గా చెప్పుకుంటూ వారి డబ్బా వారే కొట్టుకుంటారు. మేము తురుం, మేమే తోపు, మేము అంతా, మేము ఇంతా అని మైకుల ముందు ఓవర్ బిల్డప్ ఇవ్వటంతో అప్పుడప్పుడు ట్రోల్స్ అవుతారు కూడా. ఇంత క్రమశిక్షణ కలిగిన ఫ్యామిలీలో విష్ణు మినహా అందరూ రెండో పెళ్లి చేసుకున్నవారే అని మీకు తెలుసా? తెలియకపోవచ్చు. తెలిసినా మోహన్ బాబు, మనోజ్ల రెండో పెళ్లి గురించి తెలిసుంటుంది. మంచులక్ష్మి కూడా రెండో పెళ్లి చేసుకుంది అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 1975లో మోహన్ బాబు సినిమాల్లో బిజీ అవుతున్న సమయంలో విద్యాదేవితో పెళ్లి జరిగింది. వీరిద్దరికీ మంచులక్ష్మి, విష్ణు పుట్టారు. అప్పుడే ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకుంటున్న మోహన్ బాబు షూటింగ్స్లో బిజీగా ఉండి ఇంటికి వెళ్లటం బాగా లేటయ్యేది. దీంతో విద్యాదేవి, మోహన్ బాబు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. పైగా హీరోయిన్లతో మోహన్ బాబు చనువుగా ఉంటున్నాడన్న వార్తలు విద్యాదేవి చెవిన పడటంతో ఆ గొడవలు కాస్త పెరిగి పెద్దవయ్యాయి. పైగా మోహన్ బాబు పెట్టే రూల్స్, రిస్ట్రిక్షన్స్తో విసిగిపోయిన విద్యాదేవి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా విద్యాదేవి గారు చనిపోయిన నాటికి లక్ష్మీ, విష్ణులు వయస్సులో చాలా చిన్నవారు. ఆయాని పెడితే సరిగ్గా చూసుకుంటారో లేదో అని బంధువులంతా కలిసి నిర్మలాదేవిని పెళ్లి చేసుకోమని మోహన్ బాబుకు సలహా ఇచ్చారు. అలా పిల్లల కోసం మోహన్ బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడే నిర్మలాదేవి. ఈమె ఎవరో కాదు, విద్యాదేవి సొంత చెల్లెలే. అప్పటికే విద్యాదేవికి తోడుగా వచ్చిన నిర్మలాదేవి దగ్గర లక్ష్మీ, విష్ణులకు అలవాటు కావటంతో తల్లిని మర్చిపోయారు. ఇదే విషయం చెప్పి పిల్లల కోసం పెళ్లి చేసుకోమని బంధువులు ఒత్తిడి చేయటంతో నిర్మలాదేవి మెడలో 3 ముళ్ళు వేశాడు మోహన్ బాబు. అలా నిర్మలాదేవి, మోహన్ బాబుల ప్రేమకు ప్రతిరూపంగా మనోజ్ పుట్టాడు. ఇక మంచులక్ష్మి విషయానికి వస్తే, మంచులక్ష్మి అంటే పెద్దగా పరిచయమక్కర్లేదు. కలెక్షన్ కింగ్ గారాల పట్టి మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె హీరోయిన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, టీవీ హోస్ట్గా, ప్రొడ్యూసర్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచులక్ష్మి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. ఇంతవరకే చాలా మందికి తెలుసు. అయితే లక్ష్మీ, మంచు గురించి తెలియని విషయం ఆమెకు 2 పెళ్లిళ్లు జరిగాయని. మీరు వికీపీడియాలో ఆమె బయోగ్రఫీలో సెర్చ్ చేస్తే రెండో భర్త వివరాలు మాత్రమే ఉంటాయి. 90లలోనే మంచులక్ష్మి వివాహం చేసుకుంది. లక్ష్మి హైదరాబాద్లోని కాలేజీలో చదువుకునే రోజుల్లో స్నేహితుడు లండన్ శ్రీనివాస్ను ప్రేమించింది. ఈ విషయం మోహన్ బాబుకు తెలియటంతో శ్రీనివాస్ని మర్చిపోవాలని చాలా ప్రెజర్ చేశారట. అంతేకాకుండా అతన్ని మర్చిపోకపోతే ఎంత దూరానికైనా వెళ్తా అని వార్నింగ్ కూడా ఇచ్చారట. దీంతో మోహన్ బాబు అవుట్డోర్ షూటింగుకు వెళ్లిన టైంలో మంచులక్ష్మి లండన్ శ్రీనివాస్ని ఆర్య సమాజ్లో పెళ్లి చేసేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు తన కూతుర్ని, ఆమె భర్తని ఎలాగైనా విడదీయాలని అనుకున్నాడట. అంతేకాకుండా శ్రీనివాస్ ఫ్యామిలీ, రిలేటివ్స్ని రౌడీలతో ఇబ్బంది కూడా పెట్టించారట. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో ఇండస్ట్రీ పెద్దలు అయిన దాసరి నారాయణరావు, మురళీమోహన్, ఎర్రగడ్డ సురేష్తో పంచాయతీ పెట్టించారు. పెళ్లయ్యి సంవత్సరమైనా పట్టువీడని మోహన్ బాబు శ్రీనివాస్కి ఎక్కడా జాబ్ దొరక్కుండా చేయటం, అతన్ని కొట్టించటం, బెదిరించటం ఆపలేదు. దీంతో తండ్రికి ఎలాగైనా నచ్చచెప్పాలని ఇంటికి వెళ్లిన మంచులక్ష్మి తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు. దీంతో శ్రీనివాస్ అప్పటి డీజీపీ, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్లకు సైతం ఫిర్యాదు చేశాడు. కానీ మోహన్ బాబు పలుకుబడి, డబ్బు ముందు శ్రీనివాస్ ప్రేమ తేలిపోయిందని అంటారు. అలా మంచు, లక్ష్మీ, శ్రీనివాస్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. మంచులక్ష్మి భర్త శ్రీనివాస్ ఈ గొడవల విషయంలో మోహన్ బాబును తప్పుబట్టారు. ఆయన కారణంగానే మా వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. అప్పట్లో మంచులక్ష్మి భర్త శ్రీనివాస్ చేసిన ఈ స్టేట్మెంట్ వార్తలకెక్కింది. మా కాపురంలో మామ మోహన్ బాబు చిచ్చు పెడుతున్నాడు అంటూ శ్రీనివాస్ ఆవేదన చెందాడంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే శ్రీనివాస్ అంటే తన తండ్రికి ఇష్టం లేకపోవటం, తను శ్రీనివాస్ని వదలకపోతే అతని ప్రాణాలకే ముప్పు ఉందని గ్రహించిన మంచులక్ష్మి తండ్రి కోసం ప్రేమను వదిలేసింది. అలా మొదటి భర్త శ్రీనివాస్కు విడాకులు ఇచ్చేసింది. ఇక్కడే ఉంటే మంచులక్ష్మి మనసు మార్చుకుంటుందని అమెరికాలోని థియేటర్ కోర్సుకి పంపించేశాడు మోహన్ బాబు. తన ప్రేమను దూరం చేసిన తండ్రిని డబ్బులు అడగకూడదని అక్కడే సీరియల్స్లో, మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది మంచులక్ష్మి. అక్కడే ఓ సీరియల్ ఆర్టిస్టుతో లక్ష్మి మళ్లీ ప్రేమలో పడిందని తెలుసుకున్న మోహన్ బాబు ఇండియాకి రప్పించేసి అప్పటికే ఫిక్స్ చేసిన బ్రాహ్మిన్ ఫ్యామిలీకి చెందిన యాండీ శ్రీనివాస్తో పెళ్లి చేసేశారు.
అలా 2006లో చెన్నైకి చెందిన యాండీ శ్రీనివాసన్ అనే వ్యక్తిని మంచులక్ష్మి రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి నిరాడంబరంగా జరిగింది. వివాహమయ్యాక మంచులక్ష్మి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ కొన్ని టెలివిజన్ షోలు చేశారు. ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. 2011లో ఇండియాలో అడుగుపెట్టిన మంచులక్ష్మి 'అనగనగా ఓ ధీరుడు' మూవీలో విలన్ రోల్ చేశారు. ఇక మనోజ్ విషయానికి వస్తే తన అన్న మంచు విష్ణు భార్య వెరోనికా రెడ్డి స్నేహితురాలు ప్రణతి రెడ్డిని 2015లో ప్రేమించి మరీ వివాహం చేసుకున్నాడు మనోజ్. అయితే పెళ్లైన రెండేళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో ప్రణతి రెడ్డి నుంచి 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మంచు మనోజ్ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రెండో కుమార్తె మౌనికతో ప్రేమలో పడ్డాడు. మనోజ్ ప్రేమకు మౌనిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అప్పటికే మౌనిక కూడా మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. 5ఏళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ భూమా మౌనికపై పీకల్లోతూ ప్రేమలో ఉన్న మనోజ్ మోహన్ బాబు దగ్గరకు వెళ్లి భూమా మౌనికారెడ్డిని పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజల్ పెట్టాడు. మనోజ్కు మొదటి భార్య ప్రణతితో విడిపోవటం ఇష్టం లేని మోహన్ బాబు నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. మనోజ్కి ఇంట్లో వారికి గొడవలు జరుగుతూనే వచ్చాయి. దీంతో తమ్ముడు పడుతున్న బాధ చూడలేక తమ్ముడంటే ప్రాణమిచ్చే మంచులక్ష్మి మోహన్ బాబును పెళ్లికి బలవంతంగా ఒప్పించింది. కాని పెళ్లి పెద్దగా ఎక్కడా మోహన్ బాబు కనిపించలేదు. అలా మార్చి 3, 2023న మంచులక్ష్మినే మనోజ్ పెళ్లిని అంతా తానే దగ్గరుండి చేసింది. కేవలం ఫోటోలకు ఫోజులివ్వటానికే వచ్చినట్టు తండ్రి మోహనబాబు, అన్న విష్ణు వచ్చి వెళ్లిపోయారు. పెళ్లి తర్వాత అంతా సద్దుమణిగిపోతుందని అనుకున్నారు. కానీ క్రమంగా గొడవలు పెద్దవయ్యాయి. ఒకానొక టైంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు మనోజ్. అప్పుడే మనోజ్ ఇంటికి వచ్చి విష్ణు దాడి చేశాడంటూ ఓ వీడియో విడుదల చేసి మళ్ళీ అదంతా ఉత్తుత్తిదే, ప్రాంక్, రియాలిటీ షో అని ఏదేదో చెప్పి బయటకు రాకుండా బాగానే కవర్ చేశారు. ఈ గొడవలు జరుగుతున్నప్పుడే 2023లో విష్ణు తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. విష్ణు బయటకు వెళ్లటంతో మనోజ్ తల్లి నిర్మలాదేవి తమతో కలిసి ఉండాలని మనోజ్పై ఒత్తిడి తేవటంతో మళ్లీ జల్పల్లిలోని ఫామ్ హౌసులో కాపురం పెట్టాడు మనోజ్. ఈ క్రమంలోనే మనోజ్కి, మౌనికకు పాప పుట్టింది. ఇలా మనోజ్ రెండో పెళ్లికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆస్తుల పంపకం తెరపైకి రావటం, కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు, గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ మంచు మనోజ్ పోలీసులకు కంప్లైంట్ చేయటం, మోహన్ బాబు ఇచ్చిన కంప్లైంట్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మనోజ్ కూడా ఒక లేఖ రాయటం, ఇలా జరుగుతున్న గొడవ మీకు తెలిసిందే.